ఏపీలో వైఎస్ఆర్సీపీ హయాంలోనే అభివృద్ధి జరిగింది. వ్యవస్థల్ని చంద్రబాబు నాశనం చేస్తున్నాడు. ప్రజల్ని బాబు వెన్నుపోటు పొడిచారని వైఎస్ జగన్ ఫైర్. ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి మంగళం. జూన్ 1 నుంచి పాత పద్ధతిలోనే పంపిణీ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన కోనసీమ రైతు. పొడగట్లపల్లి రైతు మొర్ల సత్యనారాయణ సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ సీఎం. ఐఏఎస్ ఉన్నతాధికారులకు తెలంగాణ సర్కార్ హెచ్చరికలు. ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు దిగజారాల్సిన అవసరం లేదని వెల్లడి. ఈ నెల 24న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరు. గులాబీ బాస్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు. అది కాంగ్రెస్ కమిషన్ అంటూ కవిత కౌంటర్. లైసెన్స్డ్ సర్వేయర్లకు 3 నెలల పాటు శిక్షణ ఇస్తాం. ప్రతి మండలానికి 8 మంది సర్వేయర్లను కేటాయిస్తామన్న పొంగులేటి. ఇండియా పాలసీలు ట్రంప్ డిసైడ్ చేస్తే మోడీ తల ఊపుతుండు. మోడీ డమ్మీగా ఉంటూ ట్రంప్ను హీరో చేస్తుండన్న సిపిఐ నారాయణ. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై కొనసాగుతున్న విచారణ. ప్రమాదానికి గల కారణాలపై క్లూ సేకరణ. 25 శాంపుల్స్ సేకరించిన టీమ్స్. జీవన్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్న ఎమ్మెల్యే సంజయ్. జగిత్యాలను అభివృద్ధి చేసింది తానేనని మాట్లాడడం సరికాదని హితవు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని చెన్నాపురంలో పోలీసుల తనిఖీలు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ నేతృత్వంలో ఇంటింటి సోదాలు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో గడ్డివాము దగ్ధం. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అగ్నికి ఆహుతైన గడ్డి. జగిత్యాలలో ఆర్టీసీ బస్సు కిక్కిరిసిపోవడంతో నిలిపివేసిన డ్రైవర్. ఆందోళనకు దిగిన ప్రయాణికులు. మరో బస్సు ఏర్పాటు చేసిన అధికారులు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికలో కొలికపూడి దౌర్జన్యాలు. ఖండించిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు. ఏ ప్రాతిపదికన 3,200 కోట్ల అవినీతి జరిగిందని చెప్పగలరు? ఖజానా నుండి ప్రజాధనం దుర్వినియోగం జరిగిందా అని ప్రశ్నించిన పోతిన. శంషాబాద్లో ఘనంగా బీజేపీ తిరంగా ర్యాలీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ. ప్రజలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు సంఘీభావం. మన్యం జిల్లా పాలకొండలో సిఐటియు భారీ ర్యాలీ. కేంద్రం కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. కాళేశ్వరంలో వైభవంగా సాగుతోన్న సరస్వతి నదీ పుష్కరాలు. నవరత్న మాలాహారతి మహోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. మోదీ సర్కార్పై మరోసారి ఏఐసిసి చీఫ్ ఖర్గే ఫైర్. సరైన భద్రత కల్పించకపోవడం వల్లే పహల్గాం ఘటన జరిగిందన్న ఖర్గే. ఆపరేషన్ సింధూర్పై ఖర్గే వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్. పాక్లోని 9 ఉగ్రవాద స్థావరాల ధ్వంసం చిన్న యుద్ధమా అన్న కేంద్ర మంత్రి. అఖిలపక్ష బృందాలకు కేంద్ర విదేశాంగ శాఖ బ్రీఫింగ్. ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ఎండగట్టే విధంగా సూచనలు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రమ్యారావుకు ఊరట. బెయిల్ మంజూరు చేసిన బెంగళూరు కోర్టు. ఐబీ చీఫ్ తపన్ దేకా పదవీకాలం పొడిగింపు. మరో ఏడాది కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం. జెనీవాలో 78వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశం. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం ప్రపంచం అనే నినాదంతో భేటీ. ఐపీఎల్లో నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్. ముంబై వేదికగా రాత్రి 7:30 పోరు. ఉత్కంఠ పోరులో చెన్నైపై రాజస్థాన్ గెలుపు. చెన్నైపై 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం. ఐపీఎల్లో ఎక్స్ట్రా టైం. ప్లే ఆఫ్స్ వేళ బీసీసీఐ కీలక నిర్ణయం. తాత్కాలిక ఆటగాళ్లను తీసుకునేందుకు బోర్డు అనుమతి.